నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలుగు బిడ్డ దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించింది. మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ కూడా దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు పెట్టారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించడంలో పివి నరసింహారావు దార్శనిక నాయకత్వం కీలక పాత్ర పోషించినట్లు మోదీ కొనియాడారు. దేశ శ్రేయస్సు అభివృద్ధికి పివి నరసింహారావు గట్టి పునాది వేసినట్లు పేర్కొన్నారు. పివి నరసింహారావు క్లిష్టమైన పరివర్తన ద్వారా దేశాన్ని ముందుకు నడపటం సహా దేశ సాంస్కృతిక మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేశారని ప్రధాని మోదీ ప్రశంసించారు. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ దేశానికి అసమాన సేవలు అందించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి చిరస్మరణీయ సేవలు అందించారని కొనియాడారు. దేశం వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించారని మోదీ గుర్తు చేశారు. ఈ ఏడాది ఇప్పటికే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, భాజపా అగ్రనేత లాల్ కృష్ణ అడ్వాణీలకు కేంద్రం భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న దక్కటం గర్వించదగ్గ విషయమని తెలుగు రాష్ట్రాల ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణమిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పివికి భారతరత్న రావటం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవమని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. పలువురు మంత్రులు, మాజీ మంత్రులు కూడా పివికి భారతరత్న దక్కటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పివికి భారతరత్న రావటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దక్కిన గౌరవమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలికి దక్కిన గౌరవమని ఎక్స్ లో పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి తెలుగుదేశం, భాజపాలకు చెందిన నాయకులు పివికి భారతరత్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్టులు పెట్టారు. దేశంలో సంస్కరణలకు ఆద్యుడైన పివికి కాస్త ఆలస్యమైన దేశ అత్యున్నత పురస్కారం రావటం చాలా సంతోషంగా ఉందని పివి కుటుంబ సభ్యులు, ఆయన కుమార్తె వాణిదేవి పేర్కొన్నారు. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, స్వామినాథన్లకు భారతరత్న ప్రకటించడంపై పలు రాజకీయ పార్టీలు, ప్రముఖ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు భారతరత్నాలేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. మాజీ ప్రధాని పివికి భారతరత్న ప్రకటించడాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వాగతించారు. మరో ముగ్గురు భరతమాత ముద్దు బిడ్డలకు సముచిత గౌరవం దక్కిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ముగ్గురికి అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడం అత్యంత సంతోషకరమని పేర్కొన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ముగ్గురు ప్రముఖులకు భారతరత్న అవార్డు ఇవ్వటంపై సంతోషం వ్యక్తం చేశారు. అయితే కాంచీరాం వంటి దళిత నేతల్ని విస్మరించడం సరికాదన్నారు. ఈ ముగ్గురికి ఎప్పుడో భారతరత్న ఇవ్వాల్సిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పార్టీలకు అతీతంగా దేశ నేతల్ని భాజపా గౌరవిస్తుందని పేర్కొన్నారు. దేశానికి విశేష సేవలు అందించిన ప్రముఖుల్ని భాజపా మాత్రమే గౌరవిస్తుందని మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఒరవడిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న రావటంపై స్పందించేందుకు సీఎం జగన్ నిరాకరించారు. ఈ అంశంపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తారని చెప్పారు. భారత రాజకీయాల్లో శిఖర సమానుడు తెలుగు వ్యక్తికి భారతరత్న రావటంపై అభిప్రాయం చెప్పాలని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు పట్టించుకోకుండానే వెళ్లారు. పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తర్వాత బయటకు వస్తున్నప్పుడు పివికి భారతరత్నపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు జగన్ మౌనంగా వెళ్లారు. పోలవరం ప్రాజెక్టులో కాంపోనెంట్ వారీ సీలింగ్ ఎత్తివేత తొలి విడత పూర్తి చేయడానికి 12,911 కోట్ల నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఇందుకు కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని, కేబినెట్ ఆమోదం తెలిపితే చర్యలు చేపట్టాలని జగన్ మోదీని అభ్యర్థించారు. పోలవరం తొలి విడత పూర్తి చేయడానికి 17,144 కోట్లు ఖర్చవుతుందని, ఈ ప్రతిపాదనను పరిశీలించి ఆమోదం తెలపాలని కోరినట్లు ఏపీ సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది. పార్లమెంట్ కాంప్లెక్స్ లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన జగన్ 2014 జూన్ నుంచి 3 ఏళ్లు తెలంగాణకు ఏపీ జెన్కో సరఫరా చేసిన విద్యుత్ కు సంబంధించిన 7,230 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించే విధంగా చూడాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర హామీల అమలుపై విజ్ఞప్తి చేశారు. ఏపీలో కొత్తగా నిర్మిస్తున్న 17 వైద్య కళాశాలలకు సాయం చేయాలని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విశాఖతో అనుసంధానించేలా భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖ పోర్టును కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రోడ్డు నిర్మాణానికి సహకరించాలని కోరారు. విశాఖ, కర్నూలు హై స్పీడ్ కారిడార్ కడప మీదుగా బెంగళూరుకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని జగన్ ప్రధాని మోదీని కోరినట్లు తెలిపారు. సీఎం జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. చంద్రబాబు, అమిత్ షా భేటీతో వైకాపా గజగజ వణికిపోతుందన్న ఉమా, ఢిల్లీలో జగన్ అర్ధరాత్రి వరకు ఎదురు చూసినా షా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు.
జాతీయ మీడియాలో గురువారం వచ్చిన సర్వే దెబ్బకి వైకాపా దుకాణం బంద్ అయిపోయిందని వ్యాఖ్యానించారు. జగన్ దెబ్బకు అసెంబ్లీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పరారవుతున్నారని బోండా ఉమా విమర్శించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ నేరాంగీకార పత్రంలో సంచలన అంశాలు బయటకొచ్చాయి. ఏసీబీ విచారణలో ఓ ఐఏఎస్ పేరును శివబాలకృష్ణ ప్రస్తావించారు. శివబాలకృష్ణతో తన భవనాలకు ఆ ఐఏఎస్ అధికారి అనుమతులు జారీ చేయించుకున్నారని తేలింది. నార్సింగ్లోని వివాదాస్పద భూమికి ఐఏఎస్ అధికారి ఆదేశాలతోనే అనుమతినిచ్చినట్లు శివబాలకృష్ణ ఏసీబీకి చెప్పారు. నార్సింగ్లోని ఓ ప్రాజెక్టు అనుమతికి ఐఏఎస్ 10 కోట్లు అడిగినట్లు కూడా వెల్లడించారు. అధికారి డిమాండ్ చేసిన 10 కోట్ల రూపాయల్ని షేక్ సైదా అనే వ్యక్తి చెల్లించారని తెలిపారు. గత డిసెంబర్లో బాలకృష్ణ ద్వారా ఐఏఎస్ కు కోటి ముడుపులు చేరాయని ఏసీబీ విచారణలో తేలింది. విచారణలో బాలకృష్ణ తెలిపిన విషయాల ద్వారా మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసిన రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 12కు వాయిదా పడింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో బాలకృష్ణకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని కోర్టుకు ఏసీబీ తెలిపింది. అటు ఇప్పటికే బాలకృష్ణను ఏసీబీ అధికారులు 8 రోజులు కస్టడీలో ప్రశ్నించారని, ఆయనకు బెయిల్ ఇవ్వాలని బాలకృష్ణ తరపు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది. శాసనసభలో ఆటో డ్రైవర్ల సమస్యలపై వాడివేడి చర్చ జరిగింది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామన్న భారత్ సభ్యులు ఈ పథకంతో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నట్లు భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరావు తెలిపారు. ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. భారాస ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంత్రులు ఎదురుదాడికి దిగారు. ఏనాడు పేదల్ని పట్టించుకొని భారాస నాయకులు ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఆటో వాళ్లను ఆదుకుంటామని స్పష్టం చేశారు. అంతకుముందు భారాస ఎమ్మెల్యేలు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు చేపట్టిన చలో ఆటో ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ వరకు చేరుకోగానే పోలీసులు ఆటోలను అడ్డుకున్నారు. ఈ దశలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తన వాహనాన్ని పోలీసులు లోపలికి పంపకపోవడంపై ఆగ్రహానికి గురయ్యారు. సైఫాబాద్ ఏసీపీ సంజయ్ పై దుర్భాషలాడారు. ఒక దశలో సహనం కోల్పోయి కారు అద్దంపై కర్రతో దాడి చేశారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో పర్యటించిన నారా భువనేశ్వరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. మొదట చందర్లపాడు మండలం కోనయ్యపాలెంకు చెందిన మల్లికార్జున కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత జగ్గయ్యపేటలో తెలుగుదేశం కార్యకర్త అలవాల గోపయ్య కుటుంబ సభ్యుల్ని కలిసి వారికి ధైర్యం చెప్పారు. 2 కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున చెక్కును అందజేశారు. ఇప్పటి వరకు చంద్రబాబు అక్రమ అరెస్టు తర్వాత మనోవేదనతో చనిపోయిన వారి 60 కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి తెలిపారు.